औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि यस्सिर वला तुअस्सिर व तम्मिम बिल खैर। 18వ పార సూర మోమినూన్, సూర నూర్ పూర్తిగా వచ్చాయి. ఇందులో సూర ఫుర్ఖాన్ నుంచి ఒక 2 రుకులు రావటం జరిగింది. మొత్తం 17 రుకులు వచ్చాయి. ఇందులో కూడా ముందుగా అల్ మోమినూన్లో విశ్వాసుల యొక్క లక్షణాలను గురించి చెప్పటం జరిగింది. ఇక్కడ విశ్వసించిన వారే సాఫల్యం పొందుతారు. వారి లక్షణాలు: నమాజులో వినమ్రతను పాటిస్తారు, వ్యర్థ విషయాల జోలికి పోరు, తమ మర్మంగాలను పరిరక్షించుకుంటారు, తమ వద్ద ఉన్న అమానతులకు, తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు, తమ నమాజులను కాపాడుకుంటారు. అలాగే సూరే ఫుర్ఖాన్లో కూడా 63 ఆయత్ నుంచి 77 ఆయత్ దాకా దాదాపు 14 ఆయతుల్లో అక్కడ కూడా విశ్వాసుల యొక్క లక్షణాల గురించి చెప్పటం జరిగింది. మేము మనిషిని మట్టి సారంతో చేశాము, తర్వాత అతన్ని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. ఆ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆ ముద్దను కండగా చేశాము, పిదప కండను ఎముకలుగా చేశాము, ఎముకలపై మాంసాన్ని తొడిగాము, ఆ పైన దానిని విభిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. సృజనాకారులందరికన్నా ఉత్తమ సృజనాకారుడు అల్లా. ఇక్కడ విశ్వాసుల లక్షణాలు చెప్పిన తర్వాత మనిషిని సృష్టించడం గురించి చెప్పటంలో ఉద్దేశం ఏంటి అంటే, మిమ్మల్ని సృష్టించిన వాడు ఏమీ లేనప్పుడు, ఒక నీటి బిందువుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చినవాడు, మిమ్మల్ని ఒక ఆకారం రూపంలో తీసుకువచ్చినవాడు, ఎటువంటి ఆకారం లేని ఒక నీటి నుండి ఒక ఆకారాన్ని తీసుకువచ్చినవాడు అల్లా తాలా మాత్రమే అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. ఆ తర్వాత నూహ్ జాతి ప్రజలను అల్లా దాస్యం వైపునకు పిలిచినప్పుడు ఆహ్వానించినప్పుడు జాతి సర్దార్లు, ఈ వ్యక్తి మీపై ఆధిక్యత పొందడానికి ఇదంతా చేస్తున్నాడని అల్లా ప్రవక్తను పంపదలిస్తే దైవదూతలను పంపేవాడు అనసాగారు. అల్లా ఆజ్ఞతో హజరత్ నూహ్ ఒక పడవ తయారు చేశారు. ప్రతి రకం జంతువుల ఒక జతను పడవలోకి చేర్చారు. తన కుటుంబ సభ్యులలో సచ్చీలులను పడవలోకి ఎక్కించుకున్నారు. హజరత్ నూహ్ నూహ్కు ఒక ప్రత్యేక ప్రార్థన నేర్పడం జరిగింది. ఆ ప్రార్థన: దుర్మార్గుల నుంచి మాకు విమోచనం కలిగించిన దేవునికి కృతజ్ఞతలు. స్వామి, నన్ను శుభప్రదమైన స్థలంలో దించు, ఉత్తమ స్థలాన్ని ఇచ్చేవాడవు నీవే అని చెప్పి నూహ్ అలైహిస్సలాంకి ఒక దువా నేర్పటం జరిగింది. అక్కడ నూహ్ జాతి ప్రజల వినాశం తరువాత మేము మరొక తరం జాతిని ఉద్భవింపజేశాము. వారి జాతి నుంచే ఒక ప్రవక్తను పంపాము. ఆ ప్రవక్త జాతి ప్రజలను అల్లా వైపునకు పిలిచాడు. ఇహలోక జీవితంలో భాగ్యవంతులుగా మేము చేసినటువంటి ఆ ప్రజలు, ఇతను ఒక మనిషే, మనలాంటి వాడే, మనం తినేదే ఇతను తింటున్నాడు, మనం తాగేదే ఇతను తాగుతున్నాడు, మనలాంటి ఒక మనిషికి విధేయత చూపితే నష్టపోతామన్నారు. ఆ జాతి ప్రజలు ప్రళయాన్ని కూడా తిరస్కరించాడు. అప్పుడు మేము ఒక పెద్ద కల్లోలాన్ని వారి పైకి పంపాము, వారిని కసువుగా ఊడ్చి పారేశాము. ఆ తర్వాత మేము ఇతర జాతులను పైకి లేపాము. ప్రవక్తలను ఒకరి తర్వాత ఒకరిని పంపాము. జాతులు తమ ప్రవక్తలను తిరస్కరిస్తూ వచ్చాయి. మేము జాతులను నాశనం చేస్తూ వచ్చాము. మీ సంఘం ఒకే సంఘం, నేను మీకు ప్రభువును, నాకు మాత్రమే భయపడండి.
ప్రజలు తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని పంచుకున్నారు. ప్రతి వర్గం తమ వద్ద ఉన్న ముక్కను పట్టుకొని ఆనందపరవశమై ఉంది. వదలండి వారిని వారి అజాగ్రత్తలోనే ఒక నిర్ణీత కాలం వరకు ఉండనివ్వండి. ప్రభువు వైపునకు మరలవలసి ఉందన్న భావన కలుగగానే హృదయాలు భయంతో కంపించే మా దాసులు కొందరు ఉన్నారు. వారి నుంచి వారే మంచి వైపునకు పరిగెత్తేవారు పోటీపడి మేళ్లను పొందుతారు. ఏ వ్యక్తికి మేము అతడి శక్తికి మించిన కష్టం కలుగజేయము. మా ఆయాతులను ప్రవక్తలు చదివి వినిపించినప్పుడు తిరస్కారులు గర్వంతో వ్యర్థ ప్రేలాపన చేస్తుంటారు. తమ సమావేశాల్లో ఎద్దేవా చేస్తుంటారు. ప్రవక్త తీసుకువచ్చింది సత్యం. వారి మనోకాంక్షల వెనుక సత్యం అనుసరిస్తూ ఉంటే ఈ విశ్వ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. దాదాపు ప్రతి రుక్కులో కూడా ఈ దేవుని ఏకత్వం గురించే ఎక్కువగా వస్తుంది. మీకు చూసే శక్తి, వినే శక్తి ప్రసాదించిన వాడు అల్లా. ఆలోచించే హృదయాన్ని ఇచ్చాడు. కానీ మీరు కృతజ్ఞత చూపడం అన్నది అరుదు. మరణించిన పిదప మళ్ళీ లేపబడతారన్న విషయాన్ని మనిషి నిరాకరిస్తున్నాడు. భూమి ఆకాశాల ప్రభు అల్లాయేనని వారు అంటారు. అంతేకాదు శరణు ఇచ్చేవాడు కేవలం అల్లా మాత్రమనే కూడా అంటారు. వాళ్ళు అబద్ధాల కోరులు. అల్లా కాక మరొక ప్రభు ఉన్నట్లయితే ప్రతి దేవుడు తన దృష్టిని తీసుకొని వేరైపోతాడు. పిదప ఒకరిపై ఒకరు దాడికి పూనుకొని ఉండేవారు. వారు కల్పించే భాగస్వాములకు అల్లా అతీతుడు. ప్రవక్త ఉత్తమమైన రీతిలో చెడును నిర్మూలించు, దేవునిని ప్రార్థించు. ఓ ప్రభు, శైతాన్ నా వద్దకు వచ్చి నన్ను ఉసిగొల్పకుండా నేను నీ శరణు వేడుకున్నాను. ప్రళయ దినాన ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. ఎవరి పళ్ళాలైతే తేలిగ్గా ఉంటాయో వాస్తవానికి వారు తాము నష్టంలో పడవేసుకున్నారు. వారక్కడ అల్లాతో తమను ఇక్కడి నుంచి బయటకు తీస్తే మళ్ళీ ఇలాంటి తప్పు చేయమని వేడుకుంటారు. అప్పుడు అల్లా వారితో, మీరు ప్రపంచంలో మా సచ్చీలురైన దాసులను వేధించారు, వారిని పరిహసించారు. అయితే అపహాస్యానికి గురైన వారి సహనం నేడు వారికి సాఫల్యాన్నిచ్చింది. అల్లాతో పాటు మరో ఆరాధ్య దైవాన్ని పిలిచేవానికి లెక్క అతడి ప్రభువు వద్ద తేలుతుంది. ఇక్కడితో సూరా అల్ ముమినూన్ పూర్తయింది. సూరా అన్నూర్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. నూర్లో ఎక్కువగా పరదా పరదా ఆజ్ఞల గురించి, ఇంకా ఎవరిని కుటుంబ వ్యవస్థ గురించి ఇందులో రావటం జరిగింది. ఇక్కడ మొట్టమొదటి రుక్కులో ఎవరైతే తప్పుదోవన నడుస్తారో, ఎవరైతే వ్యభిచారానికి ఒడిగడతారో వాళ్ళ గురించి రావడం జరిగింది. వ్యభిచారి ప్రతి ఒక్కరికి 100 కొరడా దెబ్బలు కొట్టండి, వారి మీద జాలిపడవద్దు. వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారిణి అయిన స్త్రీని లేదా ముష్రిక్ స్త్రీని తప్ప మరెవ్వరిని వివాహం చేసుకునే వీలు లేదు. అలాగే వ్యభిచారిణి అయిన స్త్రీని ఒక వ్యభిచారి లేక ముష్రిక్ పురుషుడు తప్ప మరెవ్వరూ వివాహం చేసుకోరాదు. శీలవతులైన స్త్రీలపై నింద మోపిన వారు తరువాత 4 సాక్షులను తీసుకురాకపోతే వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. అంటే అపనిందలు వేయటాన్ని ఆపటం కోసం ఈ ఆజ్ఞలు అనేవి రావటం అనేది జరిగిందని గుర్తుంచుకోవాలి. వారి సాక్ష్యాన్ని ఇక ఎన్నడూ అంగీకరించకండి.
ఒకవేళ అపనిందలు వేస్తే ఇంకా వాళ్ళ సాక్ష్యాన్ని ఎప్పటికీ కూడా ఎవరు అంగీకరించడం జరగదు. భర్త తన భార్యపై నింద మోపితే వారిద్దరూ తప్ప ఇతర సాక్షులెవరూ లేని పక్షంలో భర్త 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి తన ఆరోపణ సత్యమని చెప్పాలి. 5వసారి ప్రమాణం చేస్తూ తన ఆరోపణ అసత్యమైతే తనపై అల్లా శాపం అవతరించుగాక అని అనాలి. భార్యకు శిక్ష ఎలా తప్పుతుందంటే ఆమె 4 సార్లు అల్లాపై ప్రమాణం చేసి భర్త చేసిన ఆరోపణ అసత్యమని చెప్పాలి. 5వసారి ప్రమాణం చేస్తూ భర్త ఆరోపణ సత్యమైతే తనపై అల్లా శాపం అవతరించుగాక అనాలి. మీరు ఆ విషయం గురించి విన్నప్పుడు ఇది స్పష్టమైన అభాండమని ఎందుకు ఖండించలేదు? విశ్వాసులైన స్త్రీ పురుషులు పరస్పరం సదాభిప్రాయాన్ని ఎందుకు కలిగి లేరు? ఇక్కడ ఆ విషయం అభాండమని ఎందుకు ఖండించలేదు అంటే ఇక్కడ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గురించి ఒక అభాండం వేయటం జరుగుతుంది. అయితే ఆ అభాండం గురించి ఇక్కడ విశ్వాసులైన స్త్రీ పురుషులు పరస్పరం సదాభిప్రాయాన్ని ఎందుకు కలిగలేరు, ఆ భాండాన్ని ముందే మీరు ఎందుకు ఖండించలేదు అని చెప్పేసి అల్లా తరపు నుంచి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఆమె పవిత్రతని నిర్ధారించడం జరిగిందనమాట అల్లా తరపు నుంచి. ప్రపంచంలోనూ పరలోకంలోనూ మీపై అల్లా కారుణ్యం కృప చూపనట్లయితే మీరు ఏ విషయాల్లో అయితే మునిగిపోయారో ఆ విషయాల ఫలితంగా ఒక పెద్ద శిక్ష మిమ్మల్ని పట్టుకొని ఉండేది. కొంచెం ఆలోచించండి, ఎంత ఘోరమైన తప్పు చేశారో. ఈ అబద్ధాన్ని మీ నాలుకలు ఒకదాని నుంచి మరొకటి అందుకుంటూ పోయాయి. మీకు తెలియని విషయాన్ని మీరు చెబుతూ పోయారు. మీరు విశ్వాసులే అయితే ఇలాంటి పని ఇక ముందు ఎన్నడూ పాల్పడరాదని అల్లా ఉపదేశిస్తున్నాడు. విశ్వాసుల వర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు ఇహపర లోకాల్లో వ్యధభరితమైన శిక్షకు గురి అవుతారు. అయితే ఏదైనా విషయం విన్న తర్వాత దాన్ని ధృవీకరించుకోకుండా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు వింటూ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు చెప్పుకుంటూ పోవటాన్ని ఇక్కడ అల్లా తాలా ఖండించడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఏదైనా విషయం ధృవీకరణ లేకుండా ఎటువంటి సమాచారాన్ని కూడా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి చెప్పుకోవటం, అది అభాండమైన విషయాన్ని చాలా సులువుగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకోవటాన్ని కూడా అల్లా తాలా అటువంటివి మీకు శిక్షకి అర్హులవుతారు అలా చేస్తే అని చెప్పి హెచ్చరించడం జరిగింది. విశ్వసించిన ప్రజలారా, శైతాను అడుగుజాడల్లో నడవకండి. తనను అనుసరించే వారికి శైతాను చెడును అశ్లీలతను ఆజ్ఞాపిస్తాడు. మీలోని ప్రముఖులు స్థితిపరులు తమ బంధువులకు నిరుపేదలకు అల్లా మార్గంలో వలసి వచ్చిన ప్రజలకు సహాయం చేయకూడదని ప్రమాణం చేయరాదు. వారిని క్షమించాలి, వారి తప్పులను ఉపేక్షించాలి. అల్లా మిమ్మల్ని ఉపేక్షించాలని మీరు కోరడం లేదా? శీలవతులు అమాయకులు అయిన విశ్వసించిన స్త్రీలపై అభాండం వేసేవారు ఇహపర లోకాల్లో శాపానికి గురి అయ్యారు. వారికి పెద్ద శిక్ష పడుతుంది. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషుల కొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకు, పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు. ఇక్కడ ఒకటి, అభాండం వేసేవారు పరలోక శాపానికి గురవుతారని వచ్చింది. 2, అల్లా మార్గంలో వలసి వచ్చిన ప్రజలకు సహాయం చేయకూడదని ప్రమాణం చేయరాదు. వారిని క్షమించాలి, వారి తప్పులను ఉపేక్షించాలి అనే మాట ఏదైతే వచ్చిందో ఇది అల్లా తాలా మనకి ఏదైతే ప్రసాదించాడో దాని నుంచి బంధువులకు నిరుపేదలకు సహాయం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. విశ్వసించిన ప్రజలారా, మీ ఇళ్లలోకి తప్ప ఇతరుల ఇళ్లలోకి ఆ ఇంటివారి అనుమతి పొందనంత వరకు, ఇంటివారికి సలాం చేయనంత వరకు ప్రవేశించరాదు. ఒకవేళ ఆ ఇంటిలో మీకు ఎలాంటి జవాబు లభించకపోతే
అనుమతి లభించక ముందే ప్రవేశించరాదు. ఒకవేళ వారు మిమ్మల్ని మరలి పొమ్మని అంటే తిరిగి వెళ్ళిపోండి. ఇది మీకు ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. ప్రవక్త ఎవరైనా ఇంటికి వెళ్ళవలసిన పద్ధతి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. ఎవరింట్లో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవటం అనేది చేయకూడదు. వాళ్ళ అనుమతి పొందిన తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి. అది కూడా సలాం చేసిన తర్వాతనే ఇంట్లోకి ప్రవేశించాలని తెలియజేయటం జరిగింది. ఒకవేళ వాళ్ళు మన సలాంకి జవాబు ఇవ్వకపోతే, ఒకవేళ వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే మనము ఆ ఇంట్లో ప్రవేశించకూడదు, మరలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తెలియజేయటం జరిగింది. ప్రవక్త విశ్వసించిన పురుషులు తమ చూపులు కాపాడుకోవాలని, తమ మర్మంగాలను రక్షించుకోవాలని వారికి చెప్పు. ఇది వారికి పరిశుద్ధమైన పద్ధతి. అలాగే విశ్వసించిన మహిళలు తమ చూపులను కాపాడుకోవాలని, మర్మంగాలు రక్షించుకోవాలని, అలంకరణను ప్రదర్శించరాదని, వక్షస్థలాన్ని ఓణితో కప్పుకోవాలని వారికి చెప్పు. వారు తమ అలంకరణను భర్త ముందు, తండ్రి ముందు, భర్తల తండ్రులు, కుమారులు, భర్తల కుమారులు, అన్నదమ్ముల కుమారులు, అక్క చెల్లెళ్ల కుమారులు, తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు, తమ స్త్రీ పురుష బానిసలు, స్త్రీల గుప్త విషయాల గురించి తెలియని బాలుర ముందు తప్ప మరెవరి ముందు ప్రదర్శించకూడదు. తాము దాచి ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని వారికి చెప్పు. ఇక్కడ మహిళల కోసం పరదా ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రావటం జరిగింది. అల్లా తన ఇష్టమైన వారికి తన వైపునకు మార్గం చూపుతాడు. ఏ గృహాలను మహోన్నతం చేయడానికి, ఏ గృహాలలో తన నామాన్ని స్మరించడానికి ఆ గృహాలలో ఆయన వైపునకు పోయే మార్గం పొందిన వారు ఉంటారు. వ్యాపార క్రయ విక్రయాలలో మునిగిపోయి అల్లా సంస్మరణ, నమాజు స్థాపన, జకాతు చెల్లింపుల విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయరు. హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోయే పరిస్థితి ఏర్పడబోయే రోజు గురించి వారు భయపడుతూ ఉంటారు. అంటే మరణం గురించి భయపడుతూ ఉంటారు. అవిశ్వాసానికి పాల్పడిన వారి కర్మలు ఎడారిలో ఎండమావుల వంటివి. దప్పిక కొన్నవాడు వాటిని చూసి నీరు అనుకుంటాడు, కానీ అక్కడకు చేరి ఏమీ పొందలేడు. అయితే అక్కడ అల్లా ఉన్నట్లు కనుగొంటాడు. ఆయన అతడి లెక్కను పూర్తిగా తేల్చివేస్తాడు. ఆకాశాలలోనూ భూమిపైన ఉన్న సమస్తము, రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లా స్తోత్రం చేయడాన్ని నీవు చూడటం లేదా? అవి అన్నీ తమ నమాజు గురించి, స్తోత్రం చేసే పద్ధతి గురించి పూర్తిగా తెలుసుకున్నవి. అల్లా మేఘాన్ని మెల్లమెల్లగా నడుపుతాడు. వాటి తునకలను ఒకదానితో ఒకటి కలుపుతాడు. తరువాత వాటిని పోగుచేసి ఒక దట్టమైన మబ్బుగా మలుస్తాడు. తరువాత దాని పైపొర నుంచి వర్షపు చినుకులు రాలడాన్ని నీవు చూస్తావు. పిడుగులు, మెరుపు చూపులను చెదరగొడుతుంది. రేయింబవళ పరిభ్రమణను ఆయనే చేస్తున్నాడు. కళ్ళు ఉన్న వారికి ఇందులో గుణపాఠం ఉంది. అల్లా ప్రతి ప్రాణిని ఒక విధమైన నీటితో సృష్టించాడు. ఒకటి పొట్టపై నడిస్తే మరొకటి 2 కాళ్లపై నడుస్తుంది, ఇంకొకటి 4 కాళ్లపై నడుస్తుంది. ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టించాడు. వారి మధ్యన ఉన్న వ్యాజ్యం ఈ విషయంలో తీర్పు చెప్పడానికి దైవ ప్రవక్త వారిని అల్లా వైపునకు, ప్రవక్త వైపునకు రమ్మని పిలిపించినప్పుడు వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది. కానీ సత్యం గనుక వారికి అనుకూలంగా ఉంటే దైవ ప్రవక్త వద్దకు పెద్ద విధేయులు మాదిరిగా వచ్చేస్తారు. వారి హృదయాలకు రోగం పట్టుకుందా? విశ్వసించిన వారు చేయవలసిన పని వారి వ్యాజ్యాన్ని పరిష్కరించడానికి
దైవ ప్రవక్త వారిని అల్లా వైపునకు ప్రవక్త వైపునకు పిలిచినప్పుడు వారు మేము విన్నాము, విధేయత చూపాము అనాలి. అలాంటి వారే సాఫల్యం పొందుతారు. ప్రవక్త వారిని అల్లాకు విధేయులుగా అవ్వండని, దైవ ప్రవక్త ఆదేశాలు పాటించండని బోధించు. విశ్వసించి మంచి పనులు చేసేవారిని పూర్వపు ప్రజల మాదిరిగా భూమిపై ఖలీఫాలుగా చేస్తానని అల్లా వాగ్దానం చేశాడు. అల్లా వారి కొరకు అంగీకరించిన ధర్మాన్ని పటిష్టమైన పునాదులపై స్థాపిస్తాడు. వారి ప్రస్తుత భయాందోళనల పరిస్థితిని శాంతి భద్రతల పరిస్థితిగా మారుస్తాడు. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, దైవ ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మీరు కరుణించబడతారని ఆశించగలరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అల్లా వైపునకు ప్రవక్త వైపునకు పిలిచినప్పుడు మేము విధేయత చూపుతాము అనేవాళ్ళే నిజంగా సాఫల్యం పొందుతారు అని చెప్పి ఇక్కడ తెలియజేయటం జరిగింది. విశ్వసించిన ప్రజలారా, మీ బానిసలు, యుక్త వయస్సుకు ఇంకా చేరని మీ పిల్లలు 3 సమయాలలో మీ వద్దకు వచ్చే ముందు తప్పనిసరిగా మీ అనుమతి తీసుకోవాలి. ఆ సమయాలు ఉదయం నమాజుకు ముందు, అంటే తెల్లవారుజాముకి ముందనమాట. మధ్యాహ్నం మీరు దుస్తులు మార్చుకునేటప్పుడు, ఇషా నమాజ్ తర్వాత. ఈ 3 సమయాలలో మీకు పరదా సమయాలు. ఆ సమయాలు మినహా మిగతా వేళల్లో వారు అనుమతి లేకుండా వస్తే మీకు పాపం కాదు, వారికి పాపం కాదు. మీ పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు తమ పెద్దలు అనుమతి తీసుకున్న విధంగానే వారు కూడా అనుమతి తీసుకుని మరీ రావాలి. వయస్సు ఉడిగి వివాహం పట్ల ఆసక్తి సన్నగిల్లిన స్త్రీలు తమ దుప్పట్లు తీసివేస్తే ఎలాంటి దోషము లేదు. అంటే ఒకవేళ ఆ వయసులో వాళ్ళు పరదా చేయకపోయినా కానీ ఎటువంటి సమస్య లేదు అని చెప్పి తెలియజేయటం. అయితే వారు అలంకరణను ప్రదర్శించేవారు కారాదు. ఇళ్లల్లోకి ప్రవేశించే ముందు మీ వారికి సలాము చేయండి. ఇది మేలు కొరకు చేయబడే ప్రార్థన అల్లా తరపు నుంచి నిర్ణయించబడింది. ఎంతో శుభవంతమైనది, పరిశుద్ధమైనది. అల్లాను ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించేవారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం దైవ ప్రవక్త వెంట ఉన్నప్పుడు ప్రవక్త అనుమతి లేనిదే అక్కడ నుంచి వెళ్ళని వారు మాత్రమే అసలైన విశ్వాసులు. ప్రవక్త నిన్ను అనుమతి అడిగేవారే అల్లాను ప్రవక్తను విశ్వసించేవారు. కనుక వారు ఏదైనా పని ఉండి అనుమతి అడిగితే వారికి అనుమతి ఇస్తూ ఉండు. ముస్లిములారా, దైవ ప్రవక్త పిలుపును మీరు ఒకరినొకరు పిలుచుకునే పిలుపు లాంటిదిగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయేవారు అల్లాకు బాగా తెలుసు. దైవ ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకొనవచ్చని, తమపై బాధాకరమైన శిక్ష అవతరించవచ్చని భయపడాలి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలిచినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇక్కడితో సూరా నూర్ పూర్తయింది. ఇక్కడ నుంచి సూరా ఫుర్ఖాన్. ప్రజలు అల్లాను కాదని కల్పించుకున్న దేవుళ్ళు ఏ వస్తువును సృష్టించలేరు. నిజానికి వారే సృష్టించబడతారు. వారు స్వయంగా తమకు తాము లాభం కానీ నష్టం కానీ కలిగించుకోలేరు. వారు చంపనూ లేరు, బ్రతికించనూ లేరు, మరణించిన వాణ్ణి లేపనూ లేరు. ఖురాన్ గురించి అవిశ్వాసులు ఇవి పూర్వకాలం నాటి వారు వ్రాసిన విషయాలు, వాటికి ఇతను నకలు రాయిస్తున్నాడు అంటారు. ప్రవక్త వారికి చెప్పు, భూమి ఆకాశాల రహస్యాలు తెలిసినవాడు దీన్ని అవతరింపజేశాడని. అయితే ఇతనేమి ప్రవక్త, భోంచేస్తాడు, బజారుల్లో నడుస్తూ ఉంటాడు,
ఇతని వెంట ఒక దైవదూత కూడా లేడెందుకు? ఇతనితో ఉంటూ విశ్వసించని వారిని బెదిరించడం ఎందుకు? లేదా కనీసం ఇతనికి ఒక నిధి అయినా ఇవ్వబడలేదు ఎందుకని? కనీసం నిశ్చింతగా ఉపాధి పొందడానికి ఒక తోటైనా లేదు అని కూడా అంటుంటారు. వారు ఎంతగా మార్గం తప్పిపోయారంటే స్థిరమైన మాట ఏది వారికి తోచదు. ప్రవక్తలు ఎప్పుడు వచ్చినాక ప్రతి జాతి వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రవక్తలను వేధించడం జరిగింది. మీరు ప్రవక్తలు దైవదూతలు ఎందుకు రాలేదు, మనుషులుగానే ఎందుకు వచ్చారు అనే ప్రశ్న ప్రతిసారి వేయటం జరిగింది. ప్రళయం రోజున నీ ప్రభువు ఈ ప్రజలందరినీ ఒక చోటకు చేరుస్తాడు. వారు అల్లాను కాదని నేడు పూజిస్తున్న దేవుళ్లను కూడా ఆనాడు పిలుస్తాడు. తరువాత ఆయన ఆ దేవుళ్లను, నా ఈ దాసులను మార్గం తప్పించింది మీరేనా, లేక స్వయంగా వారే మార్గభ్రష్టులయ్యారా అని ప్రశ్నిస్తాడు. ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి అడగటం జరుగుతుంది, వీళ్ళని మార్గభ్రష్టుల్ని మీరు చేశారా, వాళ్ళే అయ్యారా అని. అప్పుడు వారు, నీవు అత్యంత పరిశుద్ధుడవు, నిన్ను తప్ప మరొకరిని మా రక్షకుడుగా చేసుకునే ధైర్యం మాకు లేదు. నీవు వీరి పూర్వీకులకు జీవితావసర వస్తువులు పుష్కలంగా ప్రసాదించావు. చివరకు వారు బోధనను మరిచిపోయి దౌర్భాగ్య స్థితికి గురయ్యారు అని విన్నవించుకుంటారు. ఈ రోజున ఈ ప్రజలు చెబుతున్న మాటలను ప్రళయ దినాన వారి దేవుళ్ళు తిరస్కరిస్తారు. ఇక వీరి దౌర్భాగ్యాన్ని ఆపలేరు, ఎక్కడి నుంచి సహాయాన్ని పొందలేరు. ప్రవక్త, నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ సాధారణ మనుషుల్లా భోంచేయడం, బజార్ను నడవడం చేసిన వారే. ఇక్కడితో 18వ పుర పూర్తయింది. ఇందులో కూడా దాదాపు 2-3 సార్లు ప్రవక్త మనిషి అవ్వటం గురించి మళ్ళీ పదే వాళ్ళు ప్రశ్నించటం జరిగింది. అయితే దైవం మనుషుల కోసం కేవలం మనుషుల రూపంలోనే ప్రవక్తలను పంపటం జరిగింది. ఒకవేళ భూమి మీద దైవదూతలు గనుక సంచరిస్తూ ఉంటే వాళ్ళకి దైవదూతలనే ప్రవక్తలుగా పంపటం జరిగి ఉండేది. కానీ భూమి మీద మనుషులు ఉన్నారు కాబట్టి కేవలం మనుషులను మాత్రమే దైవ ప్రవక్తలుగా చేసి పంపటం జరిగింది అనేది చాలా క్లుప్తంగా తెలియజేయటం జరిగింది. అలానే ఇక్కడ సూర మోమినూన్లో మనకి విశ్వాసుల లక్షణాల గురించి తెలియజేయటం జరిగింది. అల్లాహ్ తాలా మనందరినీ కూడా విశ్వాసులలో జమ చేయాలని వేడుకుందాం. ఏ లక్షణాలను అయితే ఇక్కడ తెలపటం జరిగిందో వ్యర్థ విషయాల జోలికి పోకుండా ఉండటం, నమాజులలో వినమ్రత పాటించడం, తమ మర్మంగాలను పరిరక్షించుకోవడం, తమ వద్ద ఉన్న అమానతులను వాగ్దానాలకు కట్టుబడి ఉండటం, ఇవన్నీ కూడా విశ్వాసుల లక్షణాలు. అల్లాహ్ తాలా మనందరిలో కూడా ఈ లక్షణాలను పెంపొందించాలని వేడుకుందాం. అల్లాహ్ తాలా మనందరినీ కూడా నరకాగ్ని నుండి రక్షించాలని వేడుకుందాం. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.